నిజామాబాద్ మార్కెట్ లో పసుపు ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. ఇవాళ మార్కెట్ లో పసుపు క్వింటాల్ కు 14,200 రూపాయలకు అమ్ముడుపోయింది. 14 ఏళ్ల తర్వాత పసుపు పంటకు మంచి ధర రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సాగు విస్తీర్ణం తగ్గడం, వర్షాలు ఎక్కువగా పడి దిగుబడి తగ్గడంతో పంటకు డిమాండ్ పెరిగి మంచి ధర పలుకుతోందని చెబుతున్నారు రైతన్నలు. నిజామాబాద్ మార్కెట్ కు రోజుకు 5,000 క్వింటాల నుంచి 8,000 క్వింటాల వరకు పసుపు వస్తుంది. మార్కెట్ ఆరంభమైన నుంచి 10,000 ధర మొదలుకొని 13,500 వరకు పలుకుతోంది. పసుపు ధర నిర్ణయం కమోడిటీస్ పై ఆధారపడి ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల ఆధారంగానే ధర పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. పసుపు పంటకు కనీస మద్దతు ధరను నిర్ణయించాలని రైతులు ఎన్నో ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. రైట్, నిజామాబాద్ మార్కెట్ లో పసుపు ఆల్ టైమ్ రికార్డు ధర అయితే పలికింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సాయిలు అడిగి. సాయిలు, గుడ్ ఈవినింగ్ గాయత్రి. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే పసుపు పంట అత్యధిక ధర పలికిందని చెప్పవచ్చు. మనం ప్రధానంగా ఏదైతే ఈ రోజు క్వింటాలకు పసుపు ధర ఏదైతే క్వాలిటీ నంబర్ 1 ఆ నంబర్ కు ఏదైతే ఈ రోజు 14,000 చిలుకు ధర పలికిందని చెప్పేసి ఈ రోజు మార్కెట్ అధికారులు ప్రకటించారు. అయితే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల, అదే విధంగా ఈ మెట్పల్లి, కొరుట్ల ఈ ప్రాంతాలలో ఎక్కువగా పసుపు పండిస్తుంటారు. అయితే ఎక్కువగా దిగుబడి ఏదైతే మనకు ఆ ప్రాంతం నుంచే రావడం అనేది మార్కెట్ కమిటీకి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం కొద్దిగా దిగుబడి తగ్గింది. అదేవిధంగా పంటలు కూడా కొద్దిగా తక్కువ వేసిన గరిమిల తక్కువ పసుపు అనేది నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు రావడం జరిగింది. అయితే దాని క్రమంలో పసుపు ధర అనేది ఒక్కసారిగా ఏదైతే మనకు ఈ రోజు ఆ బీట్లు అనేది జరుగుతుంది ఉదయం పూట, ఏదైతే రైతులు తీసుకొచ్చిన ఆ సరుకును ఓవరాల్ గా ఎక్కడైతే ఈ మార్కెట్ లో బీట్లు అనేది జరుగుతున్న క్రమంలో దిగుబడి ఎక్కడైతే మనకు ఎక్కువ తక్కువ శాతంలో పసుపు రావడం జరిగింది. ఆ కారణంగా మనకు కొద్దిగా ధర పెరిగిందనేది చెప్తున్నారు. అయితే ఈ గడిచిన 14 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇంత ధర రాలేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. క్వింటాలకు కనీసం 10,000 నుంచి 12,000 వరకు మాత్రమే ధర పలికిందనేది గతంలో రైతులు చెప్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం 14,000 చిలుకు ధర రావడం అనేది ఈ 14 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు. అయితే ఆ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తున్న ప్రకారంగా ఏదైతే పసుపు బోర్డు వస్తే మరింత ఆ రేటు కూడా ఎక్కువ వస్తుంది. ప్రధానమంత్రి మహబూబ్ నగర్ పర్యటనలో ఆయన ప్రకటించడం జరిగింది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ పసుపు బోర్డు అనేది ఏర్పాటు జరుగుతుందని చెప్తున్నారు. అయితే కనీసంగా 20,000 ధరకు కూడా అది పసుపు క్వింటాల్కు పలికే అవకాశం ఉందని చెప్పేసి దాన్ని బాండ్ పేపర్ కూడా రాసిస్తా అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. గాయత్రి, సాయిలు, అంటే రైతులు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ విషయానికి సంబంధించి? ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, రైతుల ఫీలింగ్ ఏంటి? వాస్తవంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఈ ఆర్మూర్ ప్రాంతంలో పసుపు అనేది ఎక్కువగా పండిస్తున్నారు. దాని చుట్టుపక్కల కూడా ఈ కరీంనగర్ జిల్లాతో పాటు ఇక్కడున్న జగిత్యాల, తర్వాత నిర్మల్ జిల్లా నుంచి, ఆదిలాబాద్ నుంచి ఇక్కడ చాలా ఎక్కువగా పసుపు పంట అనేది సాగవుతుంది. అయితే ప్రధానంగా మనకు వివిధ రకాల పసుపు అనేది ఇక్కడ పండిస్తుంటారు. ప్రధానంగా ఫింగర్ పసుపు అంటే కొమ్ములు, పసుపు కొమ్ములు, తర్వాత పసుపు గుండ్లు అనేది అంటే రౌండ్ గా ఉండే పసుపు ఒకటి, తర్వాత కొమ్ములుగా ఉండే ఒక పసుపు. అయితే దాని క్వాలిటీ నెంబర్ 1, క్వాలిటీ నెంబర్ 2, క్వాలిటీ నెంబర్ 3 అనే ప్రకారంగా మనకు ధరల అంటే ఇక్కడ రేట్ అనేది ఉంటుంది. అయితే దాని ప్రకారంగా చూస్తుంటే మాత్రం ఈ రోజు మాత్రం మాక్సిమం ధర ఫింగర్ అంటే ఏదైతే మనకు ఈ కొమ్ములు, పసుపు కొమ్ములు క్వాలిటీ ఉన్నదానికి 14,255 రూపాయలు ధర పలికింది. అదైతే గుండ్రంగా ఉండే పసుపు అది దాదాపు మనకు అది ఎక్కువ మనకు 12,029 రూపాయల ధర పలికిందనేది ఇక్కడ మార్కెట్ అధికారులు చెప్తున్నారు. అయితే కొత్త చూర పసుపు కూడా వస్తుంది, అంటే అక్కడక్కడ కొమ్ములు ఇరిగిపోవడము, తర్వాత కొత్త చూర వచ్చిన పసుపు కూడా మనకు దాదాపు 12,525 రూపాయల ధర పలికిందని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ రకమైన ఈ పసుపు అనేది 3 రకాలుగా మనకి ఇక్కడ వస్తుంది. క్వాలిటీ నెంబర్ 1, క్వాలిటీ నెంబర్ 2, క్వాలిటీ నెంబర్ 3 ప్రకారంగా. అయితే అత్యధిక శాతంలో మనకు ఇక్కడ ధర లభించడం అనేది గతంలో మనకు ఏదైతే ఇతర ప్రాంతాలకు, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు అక్కడ తరలించి ఎక్కువగా మనకు ధరను ఇక్కడ రైతులు ఆశించేవారు. కానీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మనకు నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లోనే దానికి డిమాండ్ ఎక్కువ లభిస్తుంది. అయితే మన పసుపుకు అంతర్జాతీయంగా మార్కెట్ లో చాలా
ఈ ఇక్కడ ప్రాంత పసుపు మాత్రం అంతర్జాతీయ మార్కెట్ లో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇక్కడ పసుపును కొనుగోలు చేయడానికి చాలా మంది వ్యాపారస్తులు ఏదైతే బయట వ్యాపారస్తులు కానీ తర్వాత ఇక బయట అంతర్జాతీయంలో ఉన్న చాలా మంది ఈ పసుపునే ఎక్కువగా వాళ్ళు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారని చెప్పవచ్చు గాయత్రి. అయితే ఇంకా ఒక కొద్దిగా ఈ సంవత్సరం మాత్రం ఒక రకంగా పంట తక్కువ జరిగిందనేది మనకు చెప్పవచ్చు. ఇంకా కొద్దిగా డిమాండ్ పెరిగే అవకాశాలని దాదాపు 14 నుంచి 16,000, 16-18,000 చివరి వరకు 20,000 లోపు వరకు కూడా మరికొన్ని రోజుల్లో ధర పెరిగే అవకాశాలు అనేది కూడా ఇక్కడ అంచనా వేస్తున్నారు గాయత్రి. రైట్ సాయిలు, థ్యాంక్ యూ.